29వ వచనం చదవండి. నీవు పడద్రోయబడినప్పుడు వినయము గలవారిని ఆయన రక్షించును. మీదు అంటే అర్థం ఏంటండి? అంతే కదా, మీదు అంటే పైన అని, పడద్రోయటం అంటే కింద అని. కింద పడినప్పుడు మరలా నువ్వు పైకి లేస్తావు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎంత అద్భుతమైన మాట అండి. ఇప్పుడు పడినప్పటికీ కూడా భక్తిలో పడిపోయినా, పాపంలో పడిపోయినా, ఆర్థికంగా పడిపోయినా, అనారోగ్యంగా పడిపోయినా, చేస్తున్న వ్యాపారంలో పడిపోయినా, చేస్తున్న ఉద్యోగంలో పడిపోయినా, ఎక్కడ పడిపోయినప్పటికీ కూడా దేవుడు ఏం చేస్తాడంట? మరలా పైకి లేపుతాడంట. దేవునామానికి మహిమ కలుగును గాక. ఎంత అద్భుతమైన మాట అండి. కాబట్టి మనం అందరము కూడా పైవారుగానే ఉండాలి. ఎలాగంట? పైవారుగానే ఉండాలని. ఇది దేవుని యొక్క ఆలోచన. ఎవరి ఆలోచన అంట? దేవుని ఆలోచన. దేవుడు తన బిడ్డలను పైవారుగా ఉండాలని, ఘనమైన వారుగా ఉండాలని, ఉన్నతమైన స్థితిలో ఉండాలని, దీవించబడిన వారుగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు కదా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ స్థితిలో మనం ఉండాలంటే, ఆ స్థితిని మనం పొందుకోవాలంటే కనుక అదిగో మరి ఆయనకి ఇష్టం లేనిది మన హృదయంలో, మన మనస్సులో, మన గుడారములో ఉండకూడదని దేవుడు చాలా స్పష్టంగా మనతో ఈ రాత్రి మాట్లాడుతూ ఉన్నాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అలాగాని చేసినట్లయితే కనుక మన మనవిని ఆయన ఆలకిస్తాడు. మొట్టమొదటి లాభం. రెండో లాభం ఏంటంట? మనం ఏది యోచిస్తామో మనము యోచించినది దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. ఇది రెండో మాట. మూడవది ఏంటంట? మనము పడిపోయినప్పటికీ కూడా ఆయన మనల్ని మరలా పైకి లేపుతూ ఉంటాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. ఇది మూడో మాట. నాలుగో మాట చదవని కిందకి. వినిపించును అతడు నీ చేతుల శుద్ధి వలన విడిపింపబడును. దేవునికి స్తోత్రం కలిగిన గాక. చూడండి, మనమే మరొకరిని విడిపించే స్థితిలోకి వెళ్తామంట. ఎలాగంట? మనమే మరొకరిని విడిపించే స్థితిలోకి వెళ్తామంట. ఇది విడిపించడం అంటే ఒక ఉన్నతమైనటువంటి యోగ్యత. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అది మన మాట ద్వారా పలికేటువంటి ప్రయోజనమైన, మనం చేసేటువంటి చేతలు అంటే సహాయం వలనైనా, ఏదేమైనప్పటికీ కూడా దేవుడు మనలను ఒకరికి సహకారిగా నిలబెడుతూ ఉంటాడు. దేవునామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మన చేతుల శుద్ధి వలన మరొకరు మనం ఏం చేస్తాము? విడిపిస్తామంట. మరొకసారి 30వ వచనం మరొకసారి చదవండి. నిర్దోషి కానివానినైనను ఆయన విడిపించును. అతడు నీ చేతుల శుద్ధి వలన విడిపింపబడును. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. అని సహజంగా ఈ మాటలో ఉన్న అద్భుతమైన ఆంతర్యం ఏంటంటే, సహజంగా మనం మాట్లాడుకున్నట్లయితే కనుక, వాస్తవంగా మాట్లాడుకున్నట్లయితే కనుక విడిపించేది ఎవరండి? చెప్పాలి మీరు గట్టిగా. దేవుడే కదా. విడిపించేది ఎవరంట? దేవుడే. రక్షించేది ఎవరంట? దేవుడే. పోషించేది ఎవరు? అన్ని ఆయనే. దేవునికి స్తోత్రం కలుగును గాక. కానీ ఇక్కడ దేవుడే మాట్లాడుతున్నాడంటే, మనము గాని మన గుడారములో దుర్మార్గతను కొట్టివేసినప్పుడు, దేవునికి ఇష్టం లేనిది మనలో నుండి తీసి పారవేసినప్పుడు మనలను దేవుడు ఎలా నిలబెడతాడంట? విడిపించేవారుగా నిలబెడుతూ ఉన్నాడు. అలాగంట విడిపించేవారుగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది మాట వలనైనటువంటి సహాయమైన, చేతల వలనటువంటి సహాయమైన, ఏ విధమైన ఆర్థిక సహాయమైన, ఏదేమైనప్పటికీ కూడా మనలను దేవుడు విడిపించే స్థితిలో నిలబెట్టబోతూ ఉన్నాడు. దేవునామానికి స్తోత్రం కలుగును గాక. ఆ పై మాట ఉంది కదా, నిర్దోషి కాని వానినైనను ఆయన విడిపిస్తాడంట. చూసారండి, అది దేవుని పని. ఎవరి పని అంట? అది దేవుని పని. దేవునామానికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఎంత ఘోర పాపినైనా క్షమిస్తాడు. చెప్పాలి మాట మీరు. మనం క్షమిస్తామా? అది దేవుని మనసు. అది ఎంత ఘోర పాపినైనా క్షమించేది దేవుడే. కానీ మనం ఏం చేస్తాము? ఇంకా నిందలేస్తాం. ఇకనే కదా, పాపములో పట్టబడిన స్త్రీని అక్కడ నిలబెట్టినప్పుడు ఒక్క మాట అయినా అన్నాడండి ఆయన. ఏమన్నాడు? ఎవరు కూడా నీ మీద ఒక్క రాడు కూడా వేయలేదా అన్నప్పుడు ఆ స్త్రీ ఏమంటుంది? వేయలేదు ప్రభువా అని అంటున్నారు కదా. చూడండి, రాళ్ళు వేద్దామని తీసుకొచ్చిన వారందరూ కూడా రకరకాలుగా నిందలు వేశారు కదా. ఈమె పాపములో పట్టబడిందని ఆమె కూడా ఒప్పుకుంది. నేను పాపము చేశానని పశ్చాత్తాపములో కుమిలిపోతూ ఉంది ఆ స్త్రీ. అయితే తీసుకొచ్చిన వారెవరూ కూడా ఏం చేయలేదంట? ఒక్క రాడు కూడా వేయలేకపోయారు. ఎందుకని? వారు ఈమె కన్నా ఇంకా ఘోరమైన పాపులుగా కనబడుతూ ఉన్నారంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ దేవుని యొక్క మనసు ఏమిటంటే, దేవుని యొక్క స్వభావం ఏంటంటే, ఆయన క్షమించేవాడు. చెప్పారు మాట. దేవుడు క్షమించే దేవుడు, ఆయన రక్షించే దేవుడు. ఎలాంటి వాడిని రక్షిస్తాడు? నిర్దోషి కాని వానినైనను ఆయన
విడిపించును. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. అంటే దోషి స్థానములో, ఖైదీ స్థానములో పాపము చేసి ఉన్నవారిని కూడా దేవుడు ఏం చేస్తాడంట? విడిపిస్తాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. అయితే మనిషికి ఇచ్చిన ఆధిక్యత ఏంటో తెలుసా? ఇదిగో నీ చేతుల శుద్ధి వలన. చెప్తారు ఈ మాట. ఈ మాట చాలా కీలకం. ఏంటంట? ఈ మాట చాలా కీలకం. నీ చేతుల శుద్ధి వలన అంటే అర్థం ఏంటి? అదే ఈ మాట మన కొరకే. ఎవరి కొరకంట? విశ్వాసుల కొరకే, దేవుని బిడ్డల కొరకే ఈ మాట. నీ చేతుల శుద్ధి వలన అంటే అర్థం ఏంటంటే చేతులను బాగా సబ్బుతో కడుక్కోవడం కాదు కదా. ఎలాగంట? చేతులను సంతూరు సోపుతోనో లేక మరొక సోపుతోనో ఎలాగా శుభ్రముగా 4-5 సార్లు కడుక్కోవడం కాదు. ఆ మాటలో ఉన్న ఆంతర్యం ఏంటంటే మన చేతుల ద్వారా జరిగేటువంటి ప్రతి పాపాన్ని కడగాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తల నుంచి అరకాల వరకు కూడా మనము పరిశుద్ధులుగా ఉండాలి, పవిత్రులుగా ఉండాలి. అలా చేసినప్పుడు విడిపించే యోగ్యత దేవుడు మనకే అప్పగిస్తూ ఉన్నాడంట. దేవుని నామానికి మహిమ కలుగునుగాక.